మరి ఈరోజు చంద్రబాబు గారు ఏం చేస్తున్నారని సూపర్ 6 అయిపోయిందంటున్నారు. ఏం చేశారండి సూపర్ 6లో మీరు? ఏమీ చేయలేదు కదా! సూపర్ సిక్స్‌లో అన్నీ అమలు చేశామని చెప్తున్నారు. ఆ ఒక్క పథకం తప్ప. ఏది 15 తప్ప మిగతా అన్ని పథకాలు అమలు చేశామని చెప్తారు. అమ్మఒడి, అమ్మఒడి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అమ్మఒడి. 40 సంవత్సరాలు మీరు ఇండస్ట్రీ గదా! ఆ ఆలోచన కూడా మీకు రాలేదే? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు అమ్మఒడి ఇచ్చిన తర్వాత దాన్ని తల్లి వందనం అని పేరు పెట్టి మీరిచ్చారే! అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ట్రెండ్ ఫాలో అయ్యారంతే. మీ సొంతగా మీరేం చేయలేదు. ఆ ఒక్క పథకం కూడా జనాలు ఊస్తారు అని చెప్పి ఇచ్చారు. అంతే తప్ప నిజంగా మీరు పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి ఈ కూటమి నాయకులు మేము అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీదే పడేడ్చారు మార్నింగ్ నుంచి. ఇప్పుడు ఏదో ఈవీఎంలో అల్లకల్లోలం చేశారో, ఏదో చేశారో సంథింగ్ అయింది మా ఆంధ్రప్రదేశ్ దురదృష్టం అనుకుంటాం. మీరు అధికారంలోకి వచ్చారు. కనీసం ఇప్పుడైనా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేయాలనే దాని మీద దృష్టి పెట్టారా? లేదు కదా! తెల్లారి లెగిస్తే కూటమి నాయకులు జగన్ అలా చేశారు, మేమిలా, జగన్ అది, జగన్ ఇది, జగనన్న బయటకొస్తే న్యూస్, జగనన్న లోపలుంటే న్యూస్, జగనన్న ఫ్లైట్ ఎక్కితే న్యూస్. ఆయనేం చేస్తున్నారు చెప్పటం గానీ మీరేం చేయగలుగుతున్నారు? మీరేమీ చేయట్లేదు కదా! కాబట్టి అసలు ఇంకొక విషయం. ఎప్పుడైనా ఈ 40 ఇండస్ట్రీస్ పెద్ద మనిషి చెప్తున్నాడు గదా! ఆయన అన్ని అన్ని 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఫస్ట్ తారీఖు పెన్షన్ ఇచ్చిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ తారీఖు పెన్షన్ దగ్గరికి వెళ్లి ఇవ్వడం అనేదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. దాన్ని మీరు ఫాలో అవుతున్నారు. ఫాలో అయ్యేవాళ్ళు ఫాలో అయ్యేలాగా ఉండండి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారితో మీకు అసలు పోలికే లేదు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో కనీసం 5% కూడా మీరు చెయ్యలేరు. ఇది ప్రూవ్డ్. త్వరలో విజయవాడ గ్రహణం విడబోతుందంటారు. ఏం చెప్తారు? ఎంపీ గారు చెప్తారు. నిజంగా విజయవాడ గ్రహణం విడబోతుందా? అవునండి. విడబోతుంది. విజయవాడకేంటి ఆంధ్రప్రదేశ్‌కి 2029లో గ్రహణం విడబోతుంది. మేమందరం కూడా ఎదురు చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి బాక్సులు బద్దలు కొట్టుకుంటూ వస్తారు. ఎప్పుడైతే మ్యాజిక్ ఫిగర్ వస్తుందో చెప్పం. చేస్తాం అంతే. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు కామ్‌గా ఉన్నా సరే, కార్యకర్త ఎవరు గూడా కామ్‌గా ఉండే పొజిషన్‌లో లేరు. ఎందుకంటే ఇలా ఒక కార్యకర్తని, ఒక పార్టీని ఈ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాల్లో ఈ విధంగా ఇబ్బంది చెయ్యొచ్చు, పెట్టొచ్చు అని మీరు అధికారపరంగా ప్రజలకి ఏమి చేయలేదు గానీ, వైఎస్ఆర్‌సీపీ ప్రతి కార్యకర్తని కూడా మీరు ఇబ్బంది పెట్టే విధంగానే మీ పాలన జరిగింది. డెఫినెట్‌గా దీనికి రిటర్న్ బ్యాక్ అనేది ఉంటుంది. ఎక్స్‌పెక్ట్ చేయండి అంతే.